రెవెన్యూ కాలనీ ధ్యాన మందిరంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణలో పాల్గొన్న మాలధారులు. రైల్వే న్యూ కాలనీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎదురుగా గల షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో మాలాధారులకు ప్రారంభించిన ప్రత్యేక అన్నదాన కార్యక్రమము సంక్రాంతి వరకు ఉంటుందని మందిర వ్యవస్థాపక అధ్యక్షుడు నూకల శాషగిరిరావు గారు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా స్వాములకు అనుకూల రీతిలో అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు. 2021లో ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రవేశపెట్టి సుమారు 63 రోజులు, 2022లో 74 రోజులు మాలాధారులకు అన్నదానం చేశామన్నారు. బాబా భక్తులు దాతల సహకారంతో ధ్యాన మందిర ప్రాంగణంలో ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు, గురువారాల్లో మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు అన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా సాయిబాబా వారికి ఉదయం 6 గంటల నుంచి భక్తుల స్వహస్తాలతోటి పాలు, పెరుగు, సుగంధ ద్రవ్యములతోటి అభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే స్వామివారికి అలంకరణ, నిత్యాభిషేకాలు. సంవత్సరాల నుంచి మందిర ప్రాంగణంలో మాలదారు చేసిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సాయిమాల కానీ, అయ్యప్ప మాల కానీ, దేవిమాల కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామివారి మాల కానీ, ఏ ఇతర మాల ధరించిన వారికి సాయిబాబా అన్నప్రసాదం భిక్ష రూపంలో అందించడం జరుగుతుంది. సుమారుగా నిత్యాన్న ప్రసాదం ఇవాళ 400 మందికి పెట్టడం జరిగింది. అలాగే స్వాములకి ఒక 100 మందికి నుండి 150 మందికి భిక్ష పెట్టడం జరిగింది. స్వాములు భోజనం అన్న భిక్ష ఈరోజు 15 రోజులు పూర్తవుతుంది. అలాగే ఈ భోజన కార్యక్రమం ఇలాగే జనవరి 8 వరకు పెట్టడం జరుగుతుంది. ఎంతమంది వస్తే అంతమందికి 12:30 గంటల నుంచి 2 గంటల వరకు మాలధారణ చేసిన ప్రతి ఒక్కరూ ఈ టైంలో వచ్చి భోజనం చేసి వెళ్ళడం వారిగా కోరుతున్నాం. చెప్పాను వాళ్ళకి వెళ్ళిపడతారు.